దేవుడు ఇవ్వడం జరిగింది. కీర్తన గ్రంథం 1:1-2 వచనాల ప్రకారంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాన నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దివారాత్రులను ధ్యానిస్తూ దాని యందు ఆనందించేవాడు ధన్యుడని రాసింది వాక్యంలో. కాబట్టి ఇది ఆ వాక్యం ప్రకారంగా ప్రతిరోజు నీ జీవితంలో ఈ బైబిల్ ధ్యానం అనేటువంటిది ఒక భాగంగా మార్చబడాలి. వాక్యం మన జీవితాల్లో ఉంటే, వాక్యం అనేటువంటి దానికి మన జీవితాల్లో ప్రాధాన్యత, వాక్య ధ్యానానికి లేదా వాక్య పఠనానికి ఒక ప్రాధాన్యత ఉంటే, కీర్తన 119:50 ఒక చక్కటి మాట ఉంది, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 119:50. నీ వాక్యమే నన్ను, ఆ మైక్లో చదవమ్మా తల్లి, చూడండి ఇక్కడ, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నెమ్మది కలిగించు. రెండో మాట చాలా బాగా చదువుతాం మనం ప్రియంగా. మొదటి మాట పట్టించుకోం. ఎందుకు అని అంటే, బ్రతికించున్నది అంటే ఎలా బ్రతుకుతుంది? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని వాక్యం చెబుతూ ఉంది. బ్రతకడం అని అంటే మన దృష్టిలో లోక సంబంధంగా అని ఆలోచన చేస్తాం, కానీ వాక్యంలో చెప్పిన ఆ యొక్క విధానం ఏంటంటే ప్రభు కొరకు బ్రతుకుతాం. అంటే ప్రభు నిమిత్తం జీవించే జీవితం కొరకు మాట అన్వయించుకుంటే కరెక్ట్గా మనకు అది సూట్ అవుతుంది. వాక్యం లేకపోతే సంఘం చచ్చిపోద్ది. మరి వాక్యం అనేటువంటిది లేకపోతే వ్యక్తి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చింది. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. అందుకే వాక్యం చదువుతున్నావు అంటే దేవుడిని చదువుతున్నావు, దేవుని హృదయాన్ని చదువుతున్నావు. ఆర్ఆర్కే మూర్తి గారు ఈ బైబిల్ గ్రంథానికి ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటంటే, దేవుడు నా కొరకు పంపించిన ప్రేమ లేక అని తను పిలిచేవాడు. బైబిల్ ఏమని పిలిచేవాడు అంటే, నా దేవుడు నా కొరకు పంపించిన మరి ఒక ప్రేమ లేక, ఆ యొక్క మరి ఉత్తరం ఒక ప్రియుడు లేదా ప్రేయసి అనేటువంటి ఆ కాన్సెప్ట్లో ఒకవేళ, లేదా దూరాన్ని ఉన్నటువంటి పిల్లల కొరకు తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల నిమిత్తం పిల్లలు ఒక ఉత్తరం రాసుకుంటే ఎట్లా ఉంటుందో, ఒక కమ్యూనికేషన్ లాగా ఎలా అయితే ఉంటుందో ఆ రీతిగా ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఉత్తరం. దీన్నే బైబిల్ పండితులు విశ్వానికి అంతటికి దస్తావేజీ అని పిలిచారు. విశ్వానికి అంతటికి ఏంటిది? దస్తావేజీ. కాగితాలు లేకపోతే ఆస్తి అనేటువంటిది నీదైనా కూడా నువ్వు స్వతంత్రించుకోవడానికి ఛాన్స్ ఎలాగైతే చాలా ఇబ్బంది పడుతుంటుంటామో, అట్లాగా ఈ వాక్యం కనుక నీ చేతిలో లేకపోయినా, నీ హృదయంలో లేకపోయినా, నీ నోట ఉండకపోయినా, నీ జీవితంలో లేకపోయినా, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పటికీ ఎన్నడూ మనం స్వతంత్రించుకోలేం. కాబట్టి ఒక వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి బ్రతకాలంటే కూడా ఈ వాక్యం చాలా అవసరం ఆత్మీయంగా. కాబట్టి ఇది మనము ఒక ఆలోచన కలిగి, ఓ తలంపు కలిగి మనం ఉండాలి ఈ వాక్యం పట్ల. జీవిత గమనంలో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం ఎలాగైతే ఉన్నాయో, జీవితకాలంలో 3 కాలాలు ఉంటాయి. ఏ కాలం అయ్యి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్. అంటే కొంచెం ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇవన్నీ ఉంటాయి. టెన్సెస్ ఎలాగైతే మనకి జీవితంలో ఉంటుంటాయో, బైబిల్ గ్రంథానికి లేదా మన ఆత్మీయ జీవితానికి కూడా మరి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేటువంటివి 3 ఉన్నాయి.
పాస్ట్లో జరిగినటువంటి అలాగా జరిగిపోయిన కాలంలో ఆ యొక్క కథనాన్ని బట్టి ప్రజెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ వర్తమానం ఆధారం ఉంది. వర్తమానంలో జీవించే జీవితం బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వర్తమానం మనం జీవించే ఆ జీవితం ఆ యొక్క స్థితిగతులను బట్టి ఏమవుతుందట చెప్పండి. భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మరి బైబిల్ గ్రంథంలో కూడా ఇప్పుడు మేము చదివే లేఖన భాగంలో కూడా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మూడు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీని మీద చాలా పెద్ద నోట్స్ ఉంది, కానీ అదంతా నేను చెప్పట్లేదు. సింపుల్గా 3 మాటలు మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఎక్కువ లాంగ్ అయిపోతే కాన్సెప్ట్ మీరు మర్చిపోతారని మరి దాదాపు 21 పాయింట్లు ఉన్నటువంటి ఈ సందేశాన్ని మరి దాదాపు 3 నిమిషాల్లో జస్ట్ మీకు తెలియపరచాలని అనుకుంటా ఉన్నాను. పాయింట్స్ ఏం చెప్పను, వాటిని 3 భాగాలుగా విభజించి మీకు చెప్తాను. అంటే ఆ 3 భాగాలు ఏమీ కాదు, నోటితో పలికించినవే. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. చెప్పండి, నోటితో చెప్పండి. ఇది ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ కాదు, ఓకే? హల్లెలూయా. అంటే ఎందుకంటే నేను మీకు గ్రామర్ ఏం చెప్పట్లేదు, గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పేసి మీ భాషలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకవేళ కనుక అలా అనుకుంటారేమో. అలాంటి ఏం కాదు. కాకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేస్తున్నాం, తర్వాత ఎక్కడికి పోతున్నాం తెలియకపోతే మనం ఎలా పడితే మన ప్రయాణం నడుస్తుంది. కాబట్టి మనం అవన్నీ కాస్త అప్పుడప్పుడు కాస్త అవి జ్ఞాపకం చేసుకుంటే కాస్త కరెక్ట్గా ఉంటుంది, అంటే ప్రయాణం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీ లైఫ్లో అది చాలా ఉపయోగపడుతుంది. పాస్ట్లో అంటే అయిపోయిన కాలంలో జరిగిన వర్తమానం మనం చూస్తే అయిపోయిన కాలానికి మరి గొప్ప అద్భుతమైనటువంటి ముగింపు ఆదికాండం మొదలుకొని మనకు అపోస్తలుల కార్యం దాకా అయిపోయిన కాలానికి బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనము ఆ కాలాన్ని చెప్పాలంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ఆదికాండం మొదలుకొని చెప్పండి అపోస్తలుల కార్యం దాకా ఆ యొక్క మరి గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థమైతే మనకు బాగుంటుంది. అంటే ఆదికాండం నుంచి అపోస్తలుల కార్యం దాకా ఏమున్నాయి? పంచగ్రంథాలు అనేటువంటి వాటిలో సృష్టి ఆరంభము, మరి తర్వాత పాపాన్ని బట్టి సృష్టిని శిక్షించడం, తర్వాత అబ్రహామును ఎంపిక చేసుకోవడం, అబ్రహామును బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని స్థాపించడం, తర్వాత వారికి దేవుని ధర్మశాస్త్ర ప్రధానం అర్చనాచారాలు అప్పగించడం, తర్వాత మరి దాని యొక్క రాజ్యంగా నిర్మాణం చేసి సౌలుని రాజుగా అభిషేకించడం, అతను కొడుకుగా ఉండకపోతే తన నుంచి దావీదుని మరి రాజుగా అప్పగించడం, తర్వాత మరి సొలొమోను కూడా అతని ప్రవర్తన సరిగా లేకపోతే రాజ్యం 2 ముక్కలు వేసి మీరు దావీదు గోత్రానికి ఒక 2 గోత్రాలు 3 గోత్రాలు అప్పగించి మిగిలిన మరి యెరోబాము అనే వ్యక్తికి అప్పగించడం. దాన్ని అనుసరించి ఇశ్రాయేలు ఉత్తర దక్షిణ రాజ్యాలుగా 2గా విడిపోతే ఇశ్రాయేలు అనేటువంటి దానికి ఉత్తర రాజ్యానికి ఇశ్రాయేలు అని పేరు, దక్షిణ రాజ్యానికి యూదా అని పేరు. గ్లోబ్లో మనం చూస్తే గ్లోబ్ అనేటువంటి ఆ బాల్ ఆకారాన్ని మనం తీసుకుంటే గ్లోబ్ అనేటువంటి దానిలో బాల్ ఆకారంగా తీసుకుంటే పైన బెంచక్షణ గీత కొడితే మరి ఆ యొక్క ముక్క మీకు అర్థం కాని వరకు ఈ పై భాగం వచ్చేటప్పటికి ఉత్తర రాజ్యం, కింద భాగం వచ్చేటప్పటికి దక్షిణ రాజ్యంగా మధ్య గీత అనమాట. ఆ విధంగా ఆ యొక్క రాజ్యంగా విడగొట్టబడి క్రింద ఉన్నటువంటి భాగాన్ని దావీదుకు అప్పచెప్పాడు. పైన ఉన్నటువంటి యెరోబాము దాన్ని తీసుకుని మొత్తం పాడు చేశాడు. వాడు కొన్ని రోజులకే దాన్ని ఆగం చేయడాన్ని బట్టి అన్ని జనుల్లో కలిసిపోయారు. తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర మనకి కనిపించదు. వాళ్ళ అసూరులు చెరగా కొనుక్కోవడం జరుగుతుంది. దక్షిణ రాజ్యంగా ఉన్న యూదాని బబులోనీయులు చెరగకపోవడం జరుగుతుంది. అయితే దేవుని మహాకృప ఏంటంటే
ఆ యొక్క చెరలో కూడా కొంతమంది నీతిమంతులు దేవతలుగా నిలబడి వాళ్ళు ఆశ్చర్యకరమైన రీతిగా ఆ యొక్క సాక్ష్యాన్ని నిలుపుకునేందుకు దేవుడు వాళ్ళ బట్టి మళ్ళా యోధా వారిని దేవుడు తిరిగి యెరూషలేము తీసుకొచ్చాడు. వాళ్ళలో మనకి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, నెహెమియా, మొర్దెకై, ఎస్తేరు కనిపిస్తారు. మనకు తెలుసు కదా, ఎజ్రా కూడా, వీళ్ళందరూ కూడా చెరలో ఉన్న భక్తులు. చెరలో మరి దేవుని నీతిని కాపాడుకుని ఆ ఏకంగా లోకమందరికీ గొప్ప వెలుగుగా జీవించిన వాళ్ళు. అందువల్ల వారి ప్రార్థనా జీవితం, వారి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా తిరిగి ఇశ్రాయేలు యోధా వారిని తిరిగి తీసుకొచ్చి అది యెరూషలేము దేవాలయం నిర్మాణం చేయడం జరుగుతుంది. దాని గురించి వర్తమానం వృత్తాంతం ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. యెరూషలేము గోడలు కట్టబడతాయి. అది మనం చూస్తాం. వినాలే ఇది మీరు బైబిల్ గుడ్డిగా చదువుకుంటే వెళ్ళిపోతున్నారు అని చెప్పి దాని మీద ఏం చేస్తున్నారంటే బైబిల్ చదువుతూ ఈరోజు వాగ్దానం అంటే అది తీసుకోవడం, చూడడం ఇలా చేస్తున్నారు. అది పిచ్చి పిచ్చిగా చేయకుండా కాస్త పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ తెలిస్తే నువ్వేం చేయాలో తెలుస్తుంది. అందుకోసం చెప్తున్నాను అన్నమాట. అయితే ఈ దేవుని మందిరం నిర్మాణం పూర్తయింది. దేవుని మందిర నిర్మాణం తర్వాత మరి అభిషక్తుడు రావడం, అందులో క్రీస్తు ప్రభు వారు రావడం, ఆ రాక కొరకు సిద్ధపరచబడడం, ఆ సిద్ధపరచబడిన ఆ యొక్క క్రమం అంతా కూడా చక్కగా మరి ఆ హగ్గై, జకరియా గ్రంథాలు అది వివరించుకుంటూ వస్తాయి మనకి. ఇవన్నీ కూడా మరి ఆ యొక్క రెండవ రాకడ విషయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దాదాపు అంతమంది కూడా మొదటి రాకడ గురించి చెప్పారు, రెండవ రాకడ గురించి కూడా చెప్పారు. మొదటి రాకడ ఆ యొక్క సందర్భం, ఈ మొదటి రాకడ సందర్భమైనటువంటి విషయాలన్నీ కూడా మనం సువార్తల్లో ప్రవచనాలు నేర్పి చూస్తాం. మొదటి రాకడ అంటే దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరుతో మానవాకారికి లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు అనే అపవాది బంధకాలు ఉన్నవారిని ఆయన రోగ పీడితుల్ని, ఆయన బాధల్లో ఉన్న వారిని ఆయన విడిపించి దేవుని సన్నిధానంలో ఆయన మేలు చేయొచ్చు, తన వాక్యాన్ని వినిపించి తన చిత్తాన్ని వెల్లడిపరిచి పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి ఆయన తిరిగి వచ్చాడు. అలాగే ఆ యొక్క సందర్భం అంతా కూడా ఆ యొక్క భూతకాలంలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి పునరుద్ధానుడై ఆయన 40 రోజులు వాళ్ళకి 11 సార్లు కనబడతాడు. కనబడి ఆ తర్వాత ఆయన ఆరోహణని వారికి ఆజ్ఞాపిస్తాడు. నేను వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు మీకు పరిశుద్ధాత్మను పొందుతానని చెప్పాడు. 12 శక్తి పొందే వరకు యెరూషలేములో ఉండమన్నాడు. వాళ్ళు యెరూషలేములో కనిపెట్టుకుంటున్నప్పుడు మేడగది అనుభవంలో 120 మంది మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ విధంగా సంఘం ఏర్పరచబడింది. సంఘ నిర్మాణం జరిగింది. దేశ విదేశాల్లో ఆ యొక్క సువార్త విస్తరించింది. విస్తరిస్తూ ఆ యొక్క సువార్త రోమా, కొరింథీ, అలాగే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై, తెస్సలోనిక అనేటువంటి సంఘాల మీదుగా మరి ఈ పరిచర్య మరి ఆశ్చర్యకరమైన విధంగా లోకం విస్తరించింది. మరి అలా విస్తరించినటువంటి ఆ యొక్క సంఘమే మనలాగా వచ్చింది. చెప్పకూడదు. ఇది ప్రస్తుతం వర్తమానం. మరి ఆ యొక్క వర్తమానంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రమంలో అపోస్తుడైన పౌలు, పేతురు, యోహాను, అలాగే యాకోబు, యోధ అనేటువంటి భక్తులు సంఘం ఎలా ఉండాలి క్రీస్తు బోధలో అనే విషయం గురించి వర్తమాన జీవితం వరకు కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు వాళ్ళు రాశారు. అవే మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూస్తున్నటువంటి మరి దాదాపుగా చూస్తున్నటువంటి 21 పత్రికలు. ఏంటి ఈ 21 పత్రికలు ఖచ్చితంగా సంఘానికి వర్తమాన జీవితానికి సంబంధించినవే. అందులో
ఫ్యూచర్ గురించి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే తర్వాత ఈ వర్తమానంలో మనం సిద్ధపడుతున్నట్టుగా యేసయ్య రాకడ వస్తుంది, అది ఫ్యూచర్. ఎవరైతే వాళ్ళు మరి ఇక్కడ సిద్ధపడతారో ఎత్తపడతారు, సిద్ధపడిన వాళ్ళు విడవబడతారు అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ఆ సిద్ధపాటు క్రమంలో వర్తమానంలో నువ్వు ఎలా ఉండాలి అనే విషయం గురించి ఈ దినైన మరి దేవుడు అనుగ్రహించిన ఆయన పత్రికలో కొన్ని విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వర్తమానాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు ప్రేమయుడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం చెల్లించి ఈ రక్షణ ఇచ్చాడు. అందుకే నా మాట అర్థం కదా, ఆయన తన రక్తం ఇచ్చి కొన్న జీవనం, మరి ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. జీవించే క్రమం గురించి వాక్యము చెప్పకనే చెప్పింది చాలా విషయాలు, కానీ పదే పదే మనం వీటిని ఎందుకు జ్ఞాపకం వేసుకోవాలి అని అంటే, కాపరి దొడ్డిదారు అనేటువంటి ఒక పుస్తకం చదువుతా ఉన్నప్పుడు ఒక దైవజనుడు దాదాపుగా 500 గ్రామాలు ఇంచుమించు ఆయన సువార్త చేశాడట. సువార్త చేసి మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా మళ్ళా లోపల కలిసిపోయారట. ఏం పేరు? 500 మంది ఏమైపోయారట. దాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడనంటే, మనము సువార్త చేయడం మాత్రం కాదు కానీ నాయకులను సిద్ధపరచాలి అని ఒక గోల్ పెట్టుకున్నాడట. ఎందుకు అని అంటే, ఇప్పుడు విశ్వాస సమూహము సిద్ధపరచబడటంతో పాటు సంఘములు కూడా నిర్మాణం చేయబడాలి అనేటువంటిది ఆయన అర్థం చేసుకున్నాడట. ఎందుకనంటే ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఆయా రకాల శోధనలు, ఆయా రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం స్కూల్లో, కాలేజీలో లేకపోతే కొన్ని స్థలాలకు వెళ్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు సినిమా వ్యాపకం, ఒక్కొక్కరికేమో మందు వ్యాపకం, ఒకరికేమో అమ్మాయిలు పిచ్చి, ఇంకొకరికేమో సూర్య మాటలు చెప్పుకుని మనగా ఉండేటువంటి విధానం, ఒకరికి తింటూ తాగుతూ ఎంజాయ్మెంట్గా ఉండే విధానం, ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక్కొక్క సమూహాన్ని సంతృప్తిపరచడానికి కొంతమందికి ఉన్నటువంటి సైకాలజీ ఏంటంటే సమూహంతో కలిసిపోతారు. కొంతమందికి ఉన్న సైకాలజీ ఏంటంటే సమూహాన్ని ప్రభావితం చేస్తారు. కానీ మరి ఈ యొక్క డిఫరెంట్ సైకాలజీస్ని బట్టి చాలామంది అంటే సమూహాన్ని ప్రభావితం చేసాడు, 10 మందిలో ప్రభావితం చేసేవాడు ఒకడే ఉంటాడు సాధారణంగా, అంతనే కదండి. 10 మందిలో అల్లరి చీరలు తంపుడు వాడు ఒకటే కదా ఉంటాడు. 10 మందిలో మంచివాడు ఒకడే ఉంటాడు, 10 మందిలో పనికిమాలినవాడు ఒకడే ఉంటాడు. కాబట్టి అందరు పనికిమాలినవాడు ఉండరు, మళ్ళీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కొద్దిగా. కాబట్టి వాడే ప్రభావితపరుస్తాడు, వాడే ఆ యొక్క సీన్ అంతటికి కూడా మూల కారణం అన్నమాట. కాబట్టి మరి ఆ యొక్క సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి వల్ల, పనికిమాలినవాడి వల్ల, మంచివాడి వల్ల మరి కొన్ని 2 సమూహాలు లోకంలో ఏర్పడుతూ ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు దైవ శక్తి మంచోడి పక్షంగా ఉంటుంది సాధారణంగా, మనకు తెలిసిన విషయమే. కానీ మరి దుష్ట శక్తి ఈ పక్షంలో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నప్పుడు లోకాధికారి చేతిలో మరి లోకం నడుస్తుంది. కాబట్టి దేవుడైన సృష్టికర్తని వాళ్ళు తెలుసుకోవాలనిసేపు కూడా దుష్టుడు యొక్క ప్రభుత్వంలోనే మనుషులు నడుస్తారు. ఒక 99 పాళ్ళు వాళ్ళు మంచి విధానంలో వెళ్ళినా ఎక్కడో అక్కడ వాక్యానికి విరుద్ధమైన ఒక కార్యం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్పేస్తున్నారు ఇలాంటి అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఆ లోకంలో చాలా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క విధానంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క క్రమంలో ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మనల్ని
ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం, ఆత్మీయ జీవితం ప్రభావితపరిచేటువంటి ఆ యొక్క వ్యక్తులకి అది లోడ్ అవ్వకుండా ఉండాలి అంటే బేసికల్గా కొన్ని విషయాలు నీకు మరి ఖచ్చితంగా తెలుసు, కానీ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీకు తెలుసు, కాకపోతే సమర్థించుకుంటా లోపల, ఎందుకంటే బయటకు రావట్లేదు కదా. డిస్కషన్ లేనప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా సక్సెషన్ జరుగుతుంది, ఖచ్చితంగా సక్సెస్ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో జంపింగ్ అవుతాం. నేను క్వశ్చన్ వేస్తాను, మీరు అందరూ కూడా చాలా మంచోళ్ళు, ఎవరైనా పడకండి, మంచోళ్ళు మీరు. సరే, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఈ లైవ్లో వద్దు, మామూలుగా విడిగా వేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు నాకు ప్రశ్నలు సమాధానం చెప్పాలి. మీరు ఎంత మంచోళ్ళు నాకు అర్థమైపోద్ది ఈ దీంట్లో. ఓకే, రెడీ అని అందరూ? ఓకే, మరి చాలా జాగ్రత్తగా చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాకు వచ్చిన సందేహం అడుగుతాను అంతే, మీకు వచ్చిన సందేహం మీరు సమాధానం చెప్పండి. బాప్తిజం నిజమేనా? ఉన్నారు అలాగా? నిజంగానేనా? నిజంగా చెప్పట్లేదు, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, చెప్పాలి. ఎందుకు అసలు దీనికి అంత మనము ఈ రకమైన నిర్ణయం కలిగి ఉండాలి? ఇంకా ఎందు నిమిత్తం మనము ఈ కార్యక్రమం ఈ యొక్క అదే విషయాన్ని అందులో ఏముంది అసలు వాస్తవంగా? అదొక మాధ్యమం కదా. ఆటపాటలతో కూడిన, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఆ యొక్క విధానం మరి ఉంది. కాబట్టి ఈ యొక్క విధానానికి మనము అపోజ్ చేసుకుని మనంతట మనమే అంటే ఈ యొక్క పిచ్చాక్షన్ నేర్చుకున్నారు. అదేంటంటే ఆత్మీయత ఆడిదే, నీ ఆత్మీయత మీద నువ్వు సంఘం నేర్పున్నావు. నీ ఆత్మీయత నీదైతే నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఇది తప్పుడు సిద్ధాంతము, ఇది మైండ్లో పెట్టుకోండి మీరు ఈసారి. ఆత్మీయతకే తెలుసు అనేటువంటిది ఇది తప్పుడు సిద్ధాంతం. ఎందుకు, ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడతారు అంటే పోరాడి సేవకులు ఇవన్నీ వాటి కాడికి వదిలేయాలని దాని మీద ఈ మాట చెప్తారు. ఎందుకు చెప్తారు? ఈ మాట చెప్పకూడదు వాస్తవంగా, కానీ వెళ్ళి దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త కాబట్టి ఆయన్ని గద్దించలేక, ఆయన్ని బంధించలేక, ఆయన ఏమి చేయలేక వాడి ఆత్మీయ ఆడి దేవుడు అర్థంగా దేవుడు చూసుకుంటాడని వేస్తారు. కానీ ఇక నుంచి అలా మాత్రం వదిలిపెట్టను. ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని, అంటే నీ ఆత్మీయతని వెళ్ళిపోతే అసలు ఏ రకంగా సంఘ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు చేస్తావు, నీకు చాలా ఇష్టమైనప్పుడు ఇక్కడ గ్రహింపు వేరు, ఇష్టం కూడా వేరు ఉంది. దీంట్లో ఇష్టము, ఆశ ఇలాంటివి కూడా ఉన్నాయి. గ్రహింపు కలిగి చేయటం ఒకటంటే దాన్ని ఇష్టంగా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, స్వంతగా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొన్ని పాపాలు, కొన్ని తప్పుడు, కొన్ని పొరపాట్లు. అయితే అలాంటప్పుడు సంఘంలోకి వచ్చావు, నువ్వు బాధ్యత కలిగి ఉంటావు. నువ్వు ఒక మరి ఉన్నతమైన దాన్ని ఉండొచ్చు, ఒకసారి టైం బాగోకపోతే కొన్నిసార్లు ఉన్నతమైనటువంటి వ్యక్తులే మనకి కనబడని కూడా చోట కనబడతారు. పెద్ద సంఘాలు పరిచయాలు జరుగుతున్నాయి అలాంటివి కదా మరి. కాబట్టి కొన్నిసార్లు మనకి ఆ యొక్క పరిస్థితి బాగోపోతే ఆ పెద్ద ఉన్నత బలబీఠం దగ్గర పనిచేస్తున్న వాళ్ళే అటువంటి వాళ్ళు కనబడచ్చు మనకి.
అది చాలా బాధాకరం. ఆడ ఆత్మీయతగానే వదిలేద్దామండి, ఆడ ఆత్మీయత గాడే అని వదిలేద్దామా చెప్పండి? మంచోళ్ళు మీరు చాలా మంచోళ్ళని మాట్లాడుతున్నాను. వాళ్ళ ఆత్మీయుడు వాడి మీద బేసిక్గా చాలా మంది ఉన్నారు కదా, వాడిని చూసి కొంతమంది మారేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడి విధానం కానీ, వాడి పద్ధతి కానీ, లేదా ఆమె విధానం కానీ, ఆమె పద్ధతి కానీ, బిహేవియర్ యాటిట్యూడ్ మీద కొంతమంది బేసిక్ ఉంటారు. ఇప్పుడు వాడి ఆత్మీయతని అని చెప్పండి, వదిలేద్దామా వాడి ఆత్మీయతకి? ఏమో బ్రాండ్ అయిపోతారు వాళ్ళతో పాటు. కాబట్టి అంటే వాళ్ళ ఆత్మీయత అని చెప్పి మనం వదిలేయడానికి వాళ్ళు అన్నోన్ పర్సన్ అయితే అనుకోవచ్చు, కానీ వాడు ఏసయ్యాడు, మీరు వంటన్నాడు, దేవుడు అన్నాడు, ఎవరికన్నాడు, బలవించిన అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆత్మీయత కానీ వదిలేద్దామా? వచ్చినట్టుగా ఇప్పుడు వదలకూడదంటారేంటి మీరు? ఇది అంటే ఏం చేద్దామని ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. మీరు పట్టుకోవడానికి ఎలా పట్టుకుంటారా? లేదు, వదలకూడదంటే అసలు కుదరట్లేదు మరి. కాబట్టి దేవుని సన్నిధానంలో వదలకూడదని మాట నిజమే, కానీ ఎలా పట్టుకుంటాం తెలుసుకోవాలి, గ్రహించాలి. నువ్వు చేసే పని పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు చేసే పని విషయంలో ఇప్పుడు చేసేయడం కాదు, ఏం విత్తుతావో ఆ పంటకు వస్తావు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు విత్తనాలు అంటే విత్తనం ఏంటి? నువ్వు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా దానికి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. నువ్వు యాక్షన్ చేస్తున్న దానికి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. అంటే దాని ఏంటంటే ఒక దెబ్బ కొడితే నొప్పి వస్తుందా? ఇంకే అంతేనా? గిచ్చినా మనకు కొట్టినా నొప్పి వస్తుంది. ఎవరైనా తిడితే తిరగాలని అంటారు. మనం ఎవరైనా అంటే వాళ్ళు అంటారు, మనం కోపడితే వాళ్ళు కోపడతారు, మనం గేలు చేస్తే వాళ్ళు మనం గేలు చేస్తారు. అవునే కదా? అలా మనం వాళ్ళు తప్పు పెట్టుకుంటున్నాం, వాళ్ళు మనం తప్పు పెట్టుకుంటారు, తక్కువ లేదు. అంతే అలాగా యాక్షన్గా ఆ యొక్క ఆపోజిట్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనుల నిమిత్తం నీకు తెలియకుండా కొన్ని ఆపోజిట్ రియాక్షన్స్ ఉంటాయి. అవి నీ అభివృద్ధికి, నీ ఆశీర్వాదానికి, నీ యొక్క అడుగులేసే జీవితానికి అడ్డుగా ఉండడమే కాదు, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇబ్బంది పడ్డమే కాదు, దేవుని యొక్క రాజ్యంలో కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కూడా చాలా కష్టం. ఇలా చేయడం ద్వారా 2 విషయాలు. ప్రతి స్థలాల్లో రహస్యంగా చేస్తే రహస్యంగా నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే ఎవరికి చెప్పకుండా చెప్తాను. ఏంటంటే ఒక పెళ్లి జరిగింది, మన పిల్లలు అంటారా, మనం హెల్తీ చేసేసుకుందాం అంటే పాస్టర్ గారు చెప్పారు కదా అనుకుంటే, ఎవరు పాస్టర్ గారు చెప్పకూడదు, చెప్తే ఒప్పుకోడు. ఏంటంటారు దాన్ని, ఏమంటారా? పాస్టర్ గారికి చెప్తే ఏంటంట ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? ఆ పేరు రహస్యంగా చేసుకుంటారంటారు. ఐగుప్తు తెలివితేటలు ఇవ్వకే. ఐగుప్తులట అబ్రహాం కాలంలో వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు. ఎంత మంచోళ్ళు అంటే ఏదైనా సరే కొత్త వాళ్ళు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీని ముట్టకూడదు అని ఉందట. ఎంత మంచిది కదా వాళ్ళు, అంతేనా కదా? వాళ్ళకి ఏం బుద్ధిందంటే పెళ్లి చేసుకుని ముట్టకూడదు, కానీ ఏంటంటే నువ్వుని తినిపెడితే పర్లేదు అనమాట. అందరిని బట్టి అబ్రహాం ఏం చెప్పాడట, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇక భార్య కూడా చెప్పుకోలేదట, అంత భయంకరమైన ప్రాంతం ఆ ప్రాంతం. అట్లాగా వెళ్ళి స్థలాలు నాటి రోజుల్లో అలాంటి సంస్కృతి. అంటే పాస్టర్ గారికి చెప్పకుండా మానేస్తే లేకపోతే నువ్వు లెక్కడిగేది ఎవరో దేవుడు, నువ్వు చూసేది ఎవరో, పనిష్మెంట్ ఇచ్చేది ఎవరో. మరి ఇక్కడ పాస్టర్ గారికి చెప్పిన చెప్పడానికి తర్వాత ఖచ్చితంగా పాస్టర్ గారు ఎందుకు అడ్డుపడుతున్నాడా?
పనిష్మెంట్ పడకుండా, తీర్పు రాకుండా, ఆశీర్వాదం పోకుండా ఆయన ఏదో పోగలాడుతున్నారు పాపం. కానీ ఏమనుకున్నారు, భాషగా చెప్తే చేయకూడదు. అంత మెడికేషన్ అసలు ఈ మెడికేషన్ భరించలేము మనం అని చెప్పేసి, ఈ మెడికేషన్ వద్దు అని చెప్పేసి ఈ అర్థం వెళ్ళిపోవాలని చెప్పకుండా చేసేయాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇది ఖచ్చితంగా వర్తమాన జీవితంలో ఇలాంటి పనులు అస్సలు అది తప్పు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. ఇందాక తప్పు సిద్ధాంతం చెప్పాను ఏంటంటే, ఇందాక చేయకూడదని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. దేవుని విరుద్ధమైన కార్యాల్లో 3 విషయాలు. ఒకటి ఏంటంటే పాపము, అతిక్రమము, చెప్పండి 3తో చెప్పండి. పాపము అంటేనంట చెయ్యొద్దన్నది చేయకపోవడం పాపం. అందుకే చేయకపోవడం పాపం. అతిక్రమం చెయ్యొద్దు, అలా చేయకూడదురా అని అంటే అది ఎదురుగా చేస్తా ఉంటాడు, దాన్ని నువ్వు తప్పుతున్నాడు అనమాట. దాన్ని అతిక్రమం. ఇక కీడు అని అంటే ఏంటి కాదమ్మా, కీడు అని అంటే వాడు పని చెయ్యొద్దని పని చేస్తాడు, తర్వాత చేయని పని కూడా చేయడు. కానీ ఒకవేళ సరిచడానికి ప్రయత్నిస్తానుకో అని బాధిస్తాడు, అది బుకాయిస్తాడు, ఆ యొక్క తప్పులు ఒప్పుకోడు. అంటే అది నెక్స్ట్ వచ్చేటువంటి ఆ పనిష్మెంట్ బట్టి వాడు ఎక్కడున్నాడు అని అంటే కీడులో ఉన్నాడు. అది ఇది తొలగిపోవాలని ఇది ఇలాంటి మన పొజిషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, వాక్యం అనేటువంటి అర్థంలో ఎప్పుడు క్రైస్తవుడు చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ 3 విషయాలు మైండ్లో కలిగి ఉండాలి. ఒకటి, చేయమన్న పని చేయకపోవడం పాపము, చేయొద్దన్న పని చేయడం అతిక్రమం. మీరు చేసి కూడా బుకాయిస్తున్నామంటే ఏదో ఒక విపత్తులో పాడుతుంటే ఎంతో దగ్గరలో నాశనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎంతో నువ్వు నాశనానికి ఎంతో దూరంలో లేవని విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే కీడులో ఉండకూడదు. ఇది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇప్పుడు వర్తమాన కాలంలో మరి దేవుడు అనుగ్రహించిన వాక్య సందేశాలను కొత్త 15 నిమిషాలు 20 నిమిషాల్లో మనం ధ్యానించి ముగించేసుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో ఒక 15 నిమిషాలు మరి ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి చూసి మరి ముగించేసుకున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. మీరు కాలం విరిగి నిద్ర మేలుకొని ఆయన తెలుసుకుని అలాగే చేయడు. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకున్నాం. ఎందుకంటే 7 సంవత్సరం చూడండి, 7 అధ్యాయము 1వ వచనం చూడండి సరే. భూమి మీద మరల కాలము యుద్ధ కాలము కన్నా వారి దినములు క్రూరమైన దినములు వంటివి కావా. ఇక్కడ రాయబడిన మాట మరి తేజో సంబంధమైన యుద్ధోపకరణాల గురించి ఏం చెప్పడం జరిగింది? యోబు గ్రంథంలో చెప్పిన మాటలు ఇక్కడ ఎందుకు ఆ విధంగా ప్రస్తావన చేపట్టాయంటే మనం పోరాటంలో ఉన్నాం. ఏంటి ఆ పోరాటం అంటే భూమి మీద దేవుని రాజ్యము మీద దేవుని రాజ్య సంబంధిగా మనం జీవించాల్సిన మరి ఆ యొక్క విధానం ఉంది. కానీ ఆల్రెడీ భూమి మీద ఒక రాజ్యం వ్యాపించి ఉంది. ఎవరి రాజ్యం అది?
ఆల్రెడీ భూమి మీద ఒక ఆక్యుపేషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ సాతాను యొక్క సంబంధమైన ఆధిపత్యం నడుస్తూ ఉంది. దాన్ని బట్టి ఖచ్చితంగా లోక జ్ఞానము దేవుని జ్ఞానం వెలుగు చీకటి రెండుకి ఎప్పటికీ కుదరదు. కనుక పోరాటం జరుగుతుంది. దేవుని వాక్య నెరవేర్పు నిమిత్తం కొన్ని పరిస్థితులు ఉంటాయి. మరి దాని కొరకు ఆ పోరాటములు చేయడానికి మన జీవితాల్లో మరి ఆ నాటి కాలంలో రక్షణ పొందిన దానికంటే ఇప్పుడు ఇంకా అత్యధికంగా రక్షణ చాలా సమీపంగా ఉంది. బయట వర్తమానానికి మన వర్తమానానికి డిఫరెన్స్ అనేటువంటిది కొన్నిసార్లు మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు అలాగా కారణం అంటే అక్కడ చెప్తుంది స్టార్టింగ్ స్టేజ్, ఇక్కడ చెప్తుంది ఎండింగ్ స్టేజ్ గురించి చెప్తున్నా. అది స్టార్టింగ్ స్టేజ్ ఆల్రెడీ రాజు మాస్టర్ గారితో కొంతకాలం, మన పూర్వకాల పరిస్థితులు కొంతకాలం, ఇప్పుడు మరి ఎప్పుడు కాలంగా చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయా దశల్లో నీకు వాక్యం అందిస్తుంది. ఇప్పుడు సిద్ధపడడం వెళ్ళింది. ఒక వాదన చేయడానికి ఏముంది? ఇంకా నువ్వు ఖచ్చితంగా దాన్ని స్వీకరించి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు వాక్యం అనేటువంటిది దాన్ని నెరవేర్చి తీరినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికీ నన్ను అసలు బాగా చూసుకోవట్లేదు, నన్ను రుజువించలేదు, నన్ను ఆదరించట్లేదు, ఇంకా నన్ను ఓదార్చట్లేదు, ఇంకా నాకు ఆలోచన చేయలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు నన్ను బాగా దగ్గర తీసుకోవట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, దగ్గర తీసుకోవడం, ఆదరించడం, మంచిగా మాట్లాడడం దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుని రాజ్య సంబంధులుగా ఈ లోకంలో జీవించడానికి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించుకోవడానికి అన్వయించుకోవాలి. అంటే లేకపోతే ఎంత ప్రమాదం అయిపోతుందంటే మనం ముందుకెళ్ళిపోతాం. మనము సంవత్సరాల ప్రకారంగా చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎంత నీ ద్వారాగా నీ జనాన్ని సిద్ధమవుతుంది, నీ ద్వారాగా నీ జనాన్ని సిద్ధమవుతుంది. ఎంత ప్రమాదం అయిపోద్దంటే అది నీ వరకు వదిలేసి నీకు ఏ కష్టం నీకు వాళ్ళకి వేపసిటీ అంటామంటే, లేకపోతే నువ్వు ఏదో పేషెంట్ కదా నీకు కష్టంతో ఏదైనా స్టిచ్చింగ్ ఏర్పాటు చేద్దామంటే మరి నీ బట్టి అనేక పేషెంట్లు అయిపోతారు ఇప్పుడు. కాబట్టి ఎట్లా నీకు స్ట్రక్చర్ తయారు చేయాలి, నీకున్నటువంటి ఆ వ్యాధుల నుంచి బయట తీసుకురావడమే కరెక్ట్ తప్ప నీకు ప్రత్యేకించి అది నీకు ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పించడానికి అక్కడ యూనిసార్లు ఏర్పాటు అనేటువంటిది వాడిన కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో. అందుకే దేవుడు వర్తమానమైనటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకారంగా నేర్పించాలనేటువంటిది మనం ఆలోచన కలిగి ఉండాలి. అది కాబట్టి దాని కొరకు ఈ యొక్క మాటలు పోరాటాలు ఉంటాయి. ఖచ్చితంగా విజయం వాస్తవం. ఒక్కొక్కరు పరిస్థితుల్లో ఉంటాయి, నువ్వు అధిగమించాలి. అంతేగాని దాన్ని సమర్థించడం కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవునికి సమయం వాక్కు ఇస్తాడు. చెయ్యాలని మనిషికి ఉండాలి. ఎప్పటికీ వాళ్ళే మారుతారు, లేదా ఎప్పటికీ ఆ పరిస్థితి అదే మారదు. ఏం మారుతుంది? ఇంట్లో చూడకుండా పని అవుతుందో చెప్పినా సరే మరి అది మారిపోయిన ఆ పరిస్థితి మారుతుంది. కూర్చొని ఇంట్లో చూడకుండా ఎవరైనా చూస్తారేమో చూద్దాం. అదే మీరు అలాగా మీరు ఇంట్లో దుమ్మే బాగుంటున్నా, ఇంట్లో ముడికే బాగుంటున్నా, అసలు అదే పోతులే ఏం బాగుంది అని ఇంట్లో చూద్దాం. 2 రోజులు కాలమే మారుస్తుంది. ఇప్పుడు సాంగ్యం మానే అంతేనండి. మరి అది కాలమే మారుస్తుంది అని చెప్పి మహమ్మరుడు మానే ఈ మారుతూ దేవతరిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా మనకు అయినటువంటి అన్ని జ్ఞానాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇవన్నీ రిఫ్లెక్ట్ చదువుతాం. ఇది ఎప్పుడుకో చదువుతుంది కదా, అందులో కొంత అర్థం కావట్లేదు కనిపిస్తుంది నాకు. వెంటనే రావడానికి ఛాన్స్ దేవుడు కొంత దగ్గర చేస్తున్నాడు. ఎందుకంటే దావీదు మాట్లాడంటే అలాంటివి దేవుడు సంవత్సరం చూసాడు ఏం చేస్తాడని చెప్పి ఏం మాట్లాడలేదు. ఏంటి విచిత్రంగా కదా అనిపిస్తుంది. అది ఎంతలో అంటారో చూద్దామని ఆ సిచ్యువేషన్ ఉందో తెలియదు. లేకపోతే ఒకవేళ పరీక్షించాలి ఆ మంచితనం ప్రేమ
అనేటువంటిది తెలాలని చెప్పి ఉంటాను తెలియదు. లేదా ఒకవేళ వాడు మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా, అంటే పొరపాటును చేసేసాను, లేకపోతే అనుకోకుండా జరిగిపోయింది అనే దానికి అసలు ఆస్కారం లేకుండా ఉండడానికి కాలంలో వదిలేస్తాడు తెలియదు దేవుడు. అసలు కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి దేవుని యొక్క మార్గాలు. అలా కాబట్టి అంటే మళ్ళీ సాగు చెప్పడానికి కూడా లేకుండా ఉంటూ వరకేమో దావీదు సాగు కూడా చెప్పడానికి లేకపోయింది. అంటే అంత దూరం వెళ్ళిచ్చాడు అలాగా ఆ సంవత్సరం. మొదట మాట్లాడుతుంటే తేడా చూస్తుంటే ఓ మాట పోనేమో అంటే బుద్ధి తెలియాలి కదా, అంటే అతను నమ్మకత్వం తెలియాలి కదా. నేను దేవుడు నమ్ముతున్నాడు అనే విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం నమ్మి ఆయన రక్షణ నీకు అనుగ్రహించాడు, ఆయన కృపను బట్టి నమ్మి నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. నమ్మి దేవుడు నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, ఆయన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవి, అదంతా ఆయన స్వాస్థ్యం. నువ్వు అధికారిగా నువ్వు నమ్మి దేవుడు అప్పగించాడు ఈ ఆశీర్వాదాలు. నువ్వు అర్థం కాక అసలు ఎవరు మాట్లాడలేదు, ఎవరు చూడలేదులే, ఎవరు చూడలేదులే కోసం సీసీ కెమెరాలు పెట్టి చూస్తారా ప్రత్యేకించిన ఇందాక పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారు ఏదో వాళ్ళు పక్కన వెళ్ళిపోతే నేను పెట్టుకుంటానని రాత్రికాల సమయంలో నేను పెట్టుకుంటాను. నా ముందు మాత్రం మంచి పరిశుద్ధంగా తెల్ల శారీ లేదా తెల్ల బట్టలు కట్టుకుని వద్దు నేనే పట్టుకుంటాను. నాకు ఏదంటే చేసేస్తున్నాను అనుకుంటే నాకు ఇంకా అర్థమైంది, నాకు అర్థం కాదు ఏదైనా సిచ్యువేషన్ నేనే పట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి పట్టుకోవడానికి ఇలా ఉండదు. పట్టుకునేది శుభ్రంగా పడేసి శుభ్రంగా సరి చేసేది ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేస్తాడు. జస్ట్ ఏంటంటే మన దగ్గర కేవలం ప్రకటన చేయడానికి ఉన్నాం, అది జరుగుతూ వాటిని చెప్తా ఉంటాయి. అది కాబట్టి దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైన ఈ పోరాటాల్లో ఒక మరి తేజస్ సంబంధమైన మరి ఆ యొక్క యుద్ధోపకరణాలు ధరించుకునే దేవుల్లో మనం సాగాలి. తేజస్ సంబంధమైన ఆ యొక్క యుద్ధోపకరణాలు అంటే తేజస్ సంబంధమైన ఆ యొక్క యుద్ధోపకరణాల గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దీన్ని చూస్తే ఖచ్చితంగా నువ్వు నీ బాధ్యత అంటే తెలిసిపోతాయి. ఇవి చూస్తే నీకు ఖచ్చితంగా నీ బాధ్యత మీకు అన్నది. ఎఫెసీ రాసిన పత్రిక ఇప్పుడు చాలాసార్లు చదివాం, కానీ దీనికి స్టడీ చేయడం చాలా చెప్తున్నాం అనమాట. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుచేతను అబద్ధములు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలబెట్టకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. తర్వాత ఎలాగనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని నీటి మైమరులు తొడుకొని పాదములకు సమాధాన స్వార్థములను సిద్ధ మనసును జోడు తొడుకొని సత్యమును గట్టి అంటే బెల్ట్. మరి ఈ మాటలు పౌలు రాయడానికి గల కారణం ఏంటంటే వినండి ఒకసారి. సత్యం అంటే నీతి, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. సత్యం అనేటువంటి ఆ యొక్క స్వభావం అంటే మన జీవితంలో ఎప్పుడు అబద్ధాలతోనే బ్రతికితే ఆ బ్రతుకులో ఎలాంటి ఆశీర్వాదం ఉండదండి. ఎప్పుడు కూడా దుర్నీతితో బ్రతుకుతాయి. అంటే నీతి అంటే ఏదైతే చేయాలో ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విధానాలు ఉన్నాయి, అది చేయకూడదు అని నీకు వాక్యం చెప్తుందంటే అది చేస్తే దుర్నీతి. అది చేస్తే నువ్వు నీ ఆత్మీయత పాడైపోతుంది, నువ్వు జీవితం పాడైపోద్ది అని వాక్యం చెప్తే ఆ వాక్యం ప్రకారంగా వినాలి. జాగ్రత్తగా వినండి. అది ఆ వాక్యం ప్రకారంగా నువ్వు ఒకవేళ జీవించలేకపోతే వాక్యం అది దుర్నీతి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది సమస్త దుర్నీతి ఏంటంటే పాపం. సమస్త దుర్నీతి ఏంటంటే పాపం అని రాస్తుంది.
కాబట్టి దుర్నీతి చేయాల్సింది అనేది నువ్వు చేయకపోతే ఆజ్ఞ అతిక్రమణ, అందుకే పాపం అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు పాపం కడిగివేయబడిన తర్వాత మళ్ళీ పాపం అనేది ఎలా వస్తుంది? నువ్వు చేస్తే పాపానికి దేనికి దాసుడిగా ఉంటామో దానికి మనం అప్పగించబడతాం. కాబట్టి ఆ ప్రకారంగా చేయకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నప్పుడు అది చేస్తే అది పాపం అని వాక్యము స్పష్టంగా చెప్పకనే చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డగా ఇది సత్యము, నీతి, సత్యం అనేటువంటి విషయం, అంటే సత్యం అనేటువంటి ఆ యొక్క విధానంలో ఏది చేసినా మన జీవితాల్లో యథార్థత అనేది మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని యథార్థత అనేటువంటి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకు అది ఒకరు చెప్పేది కాదు. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావా, నిజం చెప్తున్నావా, కనుక పట్టేసుకుని అడిగేటువంటి ఆ యొక్క విధానంలో దైవ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సత్యంగా ప్రవర్తించాలి, సత్యంగా నువ్వు నడుచుకోవాలి. మరి కాబట్టి అది నీకు చెప్పి నువ్వు చేసేదాన్ని నువ్వు చిన్న చిన్న పిల్లలు కాదు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా ఇలా చేయకూడదని మీకు దేవుని వాక్యం చెప్పాడనంటే ఆయన వాక్యం ప్రకారంగా మనం దాని ప్రకారంగా చేయకుండా ఉండాల్సిందే. దానికి మినహాయింపులు ఇక్కడ పాస్టర్ గారు ఇవ్వచ్చు, ఇక్కడ మినహాయింపులు లేదా చుట్టూ సొసైటీ ఇవ్వచ్చు, కానీ దైవ సన్నిధికి వచ్చిన తర్వాత నీకు మినహాయింపులు ఉండవు. కాబట్టి మనం చేయాల్సిన ఆ యొక్క తీరు గురించి చాలా మంది నరకము పరలోకము చూస్తున్నారు చెప్తా ఉన్నారు. చాలా మంది ఈవెన్ దేవుని బిడ్డలే ఆ యొక్క వస్తు విషయం, ఆ డబ్బు విషయం, లేకపోతే ఆ యొక్క దొంగిలించిన వాళ్ళ విషయం, అబద్ధం చెప్పిన వాళ్ళ విషయం, ఆ నరకంలో అన్నమాట. ఒక్క అవకాశం ఇస్తే నేను ఒప్పేసుకుని పశ్చాత్తాపడి ఈ నరకం నుండి బయటపడతామని చెప్తా ఉన్నారట. అంటే ఒక అవకాశం ఇస్తే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు మినహాయింపడుకున్నారు. వాళ్ళకి ఏంటంటే అది కొట్టుకుపోతుంది, ఏదో రకంగా లోకంలో దాటుకొచ్చేస్తాం, మళ్ళీ ఎవరు అడుగుతారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అందుకే 1000 మందికి ఒక్కళ్ళు ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అది ఎందుకు అలా జరగాలి? అలా జరగకూడదు. వాస్తవంగా అంతటా అందరూ మనసు పొందాలని రాసిన వాక్యంలో అందరికీ మరి సర్వమానవాళి పాపకు పరిహారార్థమే యేసుక్రీస్తు ప్రభువు రక్తం చెల్లించాడు. వాళ్ళ ముందుకు ఒక లోపల రావాలని కాదు. అయితే వ్యక్తిగత ఆ యొక్క బాధ్యత అనేటువంటిది ఎప్పుడైతే ఒక వ్యక్తి కోల్పోతున్నాడో తద్వారా తనకు వచ్చిన ఆ యొక్క తనకి ఇవ్వబడిన విలువైన ఈ యొక్క రక్షణ ఏదైతే ఉందో దాని యొక్క జీవాన్ని మోషులు కోల్పోతున్నారు. ఇంకా మనం చూస్తూ వెళ్తే సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని దేవుడు, అంటే వాక్యం ద్వారా దేవుడు దేవుని సన్నిధిలో మీ జీవితంలో సిద్ధ మనసు, అంటే దేని కొరకు సిద్ధ మనసు అని అంటే వెళ్ళిపోవడానికి దేవుని రాజ్యం ఈ సమయంలో దేవుడు రాగడి వస్తే ఎత్తపడడానికి సిద్ధ మనసుతో మనం ఆ సిద్ధ మనసు ఆ యొక్క విధానంలో మనం ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు ఆ సిద్ధ మనసు అనేటువంటి ఆ యొక్క విధానంలో వాక్యం చేత సంపూర్ణంగా కట్టబడి సిద్ధ మనసు అనేది చూడాలి. అంటే వెళ్ళిపోవడానికి ఎత్తబడే ఆ యొక్క గుంపులో ఉండాలి. ఎత్తబడే ఆ యొక్క గుంపులో సులోను అనేటువంటి ఛానల్లో రేడియో ఛానల్లో జాన్ అనేటువంటి వ్యక్తి వాక్యం చెప్పేవాడు ఒకప్పుడు. మరి ఆయన ఆఖరి కాలం ఒక విధంగా ఆయన ఒక సమయంలో సాయంత్రకాల సమయంలో స్నానం చేస్తున్నాడట. మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకుని సూట్ వేసుకున్నాడట. ఏంటి వాడు ఇంత రాత్రికాల సమయంలో స్నానం చేస్తున్నావు ఎందుకు అని తక్కున్నాడు. మరి చూస్తున్నారు కానీ అడగట్లేదు, ఏంటి రాజాత్మ అని చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ పాస్టర్ గారిని రమ్మన్నాడట. ఈయన స్నానం చేసి ఫాల్ రాసుకుని కొంచెం సూట్ వేసుకున్నాడట. సూట్ వేసుకుని వాళ్ళ పాస్టర్ గారిని రమ్మన్నాడ. ఏమని చెప్పాడంటే, పాస్టర్ గారు నాకు కొంచెం ఇవాళ, ఎందుకంటే సువార్థకుడు కాబట్టి
మరి తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి సంఘంలో ఈరోజు నాకు ప్రభు బలి ఇస్తారా అని అడిగాడట. అయితే ఇతను అంతర్జాతీయ సువార్తికుడు కావడం చేత ఎందుకు ఇతను అలా అడుగుతున్నాడో ఆ సేవకుడికి అర్థం కాదట. కన్సీ టీవీలో పనిచేస్తున్నాడు కాబట్టి వస్తున్నాను చెప్పి ఆయన రాత్రి కలిసి వచ్చి అతను అడిగిన రీతిగానే తను ఆ ప్రభు బలారాధన వచ్చాడట. ఇదంతా అయిపోయాక ఆ కొడుకు పాస్టర్ గారు అడిగాడట, ఏంటంటే మా నాన్నగారు ఇలాగా ప్రవర్తిస్తున్నాడు, రాత్రి కాశంలో స్నానం చేశారు, బట్టలు వేసుకున్నాడు ఏంటి, ఏమైంది తిరిగి నేను కొంచెం కాస్తంత మధ్య స్థిమితంగా ఏంటని అడుగుతున్నట్టు పెట్టాడట పోస్ట్. అయితే ఈ పాస్టర్ గారికి కూడా డౌట్ వచ్చింది, ఏంటి ఇప్పుడు స్నానం చేశాడు, ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, మరి ప్రభు బలారాధన పూర్ణి పెద్ద కదా అని చెప్పి ఇచ్చాడు. బాగానే ఉంది కదా ఉన్నపట్ల అయ్యారు ఏంటండి ఇప్పుడు రాత్రికాల సమయంలో స్నానం చేసి సూట్ వేసుకున్నాం, ఇప్పుడు బలారాధన విన్నారు, మరి మీరు మాట కాదనలేక బలారాధన ఇచ్చినాడంటే అని ఏమిటంట, నేను మధ్యాహ్నం ఏసయ్య చచ్చిపోతాను చెప్పాడు, మరి వచ్చి ఉన్నాడు, దానికోసం నేను సిద్ధపడుతున్నాను, మరి రాత్రి కూడా మరి ఇది కూడా చనిపోయేటప్పుడు స్నానం చేపిస్తారు, బట్టలు వేస్తారు, ఫాల్లో కొడతారు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సంబంధం కదా, నేను స్నానం చేస్తాను, నేను బట్టలు వేసుకున్నాను, నేను ఫాల్ రాసుకున్నాను, ఈ రాత్రి చచ్చిపోతాను, చాలా జాగ్రత్తగా పెట్టుబడి తీసుకొచ్చి పెట్టడమే, మీరు ఎక్కువ సమయం లేదు, తీసుకెళ్ళి బాధ చెప్పాడట. అలా చెప్పి అరగంట పోయాక ఆయన చనిపోయాడట. నిజంగా నాటి క్రైస్తవుల నిరీక్షణ ఎంత గొప్పది అని అంటే, నిజంగా మన అలాంటి నిరీక్షణ ఇప్పుడు సంఘంలో ఉంటుందా అని అంటే చాలా కష్టంగా చెప్పాలి. అలాంటి సిద్ధపాటు మరి ఆ నేటి క్రైస్తవత్వంలో ఉంటుందా అని అంటే, ఇంకో రోజు మనకు అవకాశం ఇస్తే ఇంకొన్ని పనులు చక్కబెట్టాలి భూమి మీద అనేటువంటి సైకాలజీలో ఇప్పుడున్నటువంటి సమూహం వెళ్తుంది. కానీ ఇట్లాంటి అద్భుతమైన సిద్ధపాటు అనేటువంటిది నిజంగా ఎక్కడ ఏ సందర్భాల్లో కూడా కనబట్లేదు. ఎందుకంటే గాలిమేళలు కట్టేస్తున్నారు, ఏదేదో ఒక ప్రణాళికలు, ఏదేదో రచనలు, సొంతం ఆ యొక్క మోహాలను తీర్చుకోవడానికే ప్రయాణం నడుస్తుంది తప్ప ఎంత మోస్ట్ వెల్ ఆ యొక్క మన ప్రిపరేషన్ మనకు ఉంటుందా? ఓ దాజుల గురించి ఎప్పుడు ఆయా బలహీనతలు పెడతా ఉంటాడంట, ఆయన ఒక మాట అనుకుంటా ఏంటంటే, నా దగ్గర ఎప్పుడు కూడా ఒక 10,000 దగ్గర పెట్టుకుంటాను నా జోబులో, ఎందుకో తెలుసా, 10,000-15,000 జోబులో పెట్టుకుంటాను అని చెప్పాడు. ఎందుకు అని అంటే, నేను చాలా విషయాలు చక్కపరిచాను, చాలా సందర్భాలు చక్కపరిచాను, అయితే నేను ఎప్పుడు చచ్చిపోతాను ఉంటుంది, కానీ ఎక్కడ చచ్చిపోతానో తెలియదు. నేను చచ్చిపోతే పాపం ఎవరైనా డబ్బులు కొరకు సమాజం గురించి ఆలోచించుకోకుండా నేను ఎక్కడ సువార్తకి వెళ్ళినా ఈ డబ్బులు నా జోబులో ఉంటాయి. చాలా పెద్ద ఆయన 60-70 సంవత్సరాలు చాలా సంఘాలు కట్టాడు, మంచి పరిచయం, మిషనరీ పరిచయం కూడా చేశాడు. ఏ సందర్భంలో ఎక్కడ చచ్చిపోతే అక్కడ మరి ఆ యొక్క వ్యక్తిని బాధపడతా ఉంటాను. 90 సంవత్సరాలు బతికాడు. అంటే ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతే అక్కడ బాధపడిస్తుంది అనమాట, ఎందుకంటే దాన్ని లేకుండా. అలాగే దేవుని సంఘం నాటి భక్తులు అలాంటి సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా ఉండేవారు. అలాంటి విధానం కొంతమంది ఇప్పుడైతే ఆ విధానం లేదు. అసలు రేపే మరణం అంటేనే
ఆ ముఖం మూడింటికి డబ్బులు ఉంటారు. ఆ భయంకరంగా ఆ మధ్యలో వస్తుంది పెద్ద ఇసుకుపోతుంది అట్లా. అసలు నిజంగా ఒక అయ్యి బాబోయ్ తలకాయ పొద్దున అయ్యో పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థించారు రోజుకు అది ఎంత చేస్తారు. ఇక తగినవలసింది వస్తే ఇక ఇంకా సౌండ్స్ వేరు అనమాట. నేటి క్రైస్తవానికి నాటి క్రైస్తవానికి ఒక డిఫరెన్స్ అనమాట ఇది. కాబట్టి సమాధాన స్వార్థ వలన సిద్ధమైన సమయంలో నీకు ఉండాలి. వీటితో పాటుగా కొంచెం విశ్వాసమని బాధ పట్టుకుని దానితో మీరు దృష్టిలో అగ్ని బాణాలన్నిటిని ఆర్పుటకు నిలబడ్డా ఈ లోపు పడిపోకుండా నిలబడ్డా. ఓకే, సత్యము జరిగిస్తున్నాం, నీతి కార్యాలు కూడా జరిగిస్తున్నాం, పర్ఫెక్ట్ గా ఉంటున్నాం. అయినప్పటికీ శోధన వచ్చింది, అయినప్పటికీ బాధ కలిగింది. అప్పుడు ఏమవుతాడు? మనిషి కుప్పపోతాడు, ఖచ్చితంగా కుప్పపోతాడు. అప్పుడు ఏం అవసరం అంటే విశ్వాసం అవసరం. మరి కాబట్టి ఈ విశ్వాసం ఎలా దొరుకుతుంది? మనకి శోధన వస్తుంది కదా, శోధన రాకుండా కుదరదు కదా. ఎలా వస్తుంది విశ్వాసం? 15 వచ్చిన చదవండి. స్తోత్రం. 10 విశ్వాసం కలుగు క్రీస్తును కలుగును. వినడం అనేటువంటిది అంటే దేవుడు వాక్యం. విశ్వాసం శోధనలో పడిపోకుండా మీకు అక్కడ వాక్యం అవసరం. ఈ వారం కూడా ఈ వర్తమానాలు చెప్పడం ఉద్దేశం కూడా ఇదే. నువ్వు శోధనలో పడిపోకుండా నువ్వు బలపరచడానికి ఈ వర్తమానం. నువ్వు తప్పుతో పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా నీతి మార్గంలో నేను శిక్షణ చేయడానికి ఈ వాక్యం. నీతిలో సత్యంలో నువ్వు స్థిరపరచబడాలి, శోధనలో పడిపోకుండా బలపరచబడాలి. కాబట్టి మరి దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు ఒకవేళ దేవుల్లో ఒక నమ్మకమైన సాక్షిగా ఉంటే దేవుడు అట్లాగే అద్భుతం చేస్తాడు. ఒక దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. ఒక వ్యక్తి వచ్చి చెప్పరాని కష్టాలతో ఇబ్బందులతో వచ్చాడట. చెప్పిన దైవజనుడి అవసరం గురించి చెప్తాను. మరి సన్నిధికి ఒక ఉద్దేశం చెప్తున్నాను. మరి వస్తే చెప్తున్నాడు, దేవుడు కాపాడుతాడు, కంగారు పడద్దు, దేవుడు రక్షిస్తాడా అంటే, అయ్యా నాకైతే విశ్వాసం లేదయ్యా, నాకైతే నమ్మిక లేదు, నేనైతే మనుషులు కోల్పోయాను, నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను అని అంటే ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదట. అతను చెప్తున్న దానికి ప్రతి దానికి ఇతను ఆదరణకరమైన మాట్లాడిన చెప్తున్నట. అయితే ఇదే సేవకుడికి ఒక వాక్యం గుర్తొచ్చిందట. ఏంటో ఆ వాక్యం అంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. నమ్మిన వల్ల ఏ సూచకమైన కనుగొను ఏమనగా నా నాన్న భయంలో నిలబెట్టుదురు, కొత్త భాషలో మాట్లాడదురు, మరణకరమైన జరుగుతాను, అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందండి, వారితో ఈ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసుకుని ఈ సేవకుడు ఉడుకుంటా. ప్రభా నిజమే, వాస్తవమే, నమ్మిన వారికి నిజంగా విశ్వసిస్తే నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యకార్యం చేస్తావు. మరి విశ్వాసం లేకపోతే కార్యం జరుగుతాయా? చెప్పండి. విశ్వాసం లేకపోతే చెప్పండి. మరి విశ్వాసం లేకుండా దేవునికి
చేయట అసాధ్యం. దేవుడి వద్దకు వచ్చేవారు ఆయన్ను ఉన్నాడని పొలైన దయచేవాడని నమ్మలేని విధమైన వాక్యం చెప్తుంది. ఒకవేళ కనుక ఆ వ్యక్తి నమ్మకపోతే ఆ పరిస్థితి ఏమిటి? తన సమస్త మార్గంలో అస్థిరుడు కనుక దేవుని సన్నిధానం గురించి తనకి ఏదైనా ఫలం పొందుతాడనేటువంటి విషయాన్ని అనుకోవడము అనవసరమైన రాసింది మన ఒక చోట. అది కాబట్టి ఈ పరిస్థితులు బట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ సేవకుడు ఆలోచన చేసి మరి ఒక మాట తలపరిచాడట. ఇతనికైతే విశ్వాసం లేదు కరెక్ట్, అతని పరిస్థితి బట్టి అది కరెక్టే. తన పరిస్థితిలో ఇతనికైతే విశ్వాసం లేదు, కానీ నాకు విశ్వాసం ఉంది. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నమ్మిన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే నువ్వు కార్యం చేస్తావని నాకు విశ్వాసం ఉంది. కాబట్టి నా దగ్గర వ్యక్తి వచ్చాడు, ఈ వ్యక్తి నా ఒట్టుగా పంపిస్తున్నాను. నేను ఇప్పుడు నీ నామం కూడా ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ నేర్చుకొస్తున్నాను. తనకు ప్రతి సమస్య నిమిత్తము సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేశాడట. ఆశ్చర్యకరంగా పరిస్థితి నిశ్చితము విడిపించబడ్డాడట. ఎప్పుడు దేవుని సన్నిధి నిజంగా అంటే మరి నువ్వు సరైనటువంటి రీతిగా లేనప్పుడు సరైన రీతిగా సరిదిద్దడానికి నీకు బలం లేకపోతే నీకు సహాయం చేయడానికి నువ్వు నిజంగా కుప్పకూలిపోయిన పరిస్థితిలో ఉంటే నిన్ను ఆదరించడానికి దేవుడు ఈ సన్నిధిని పెట్టాడు. కాబట్టి అది మనం చాలా చాలా ప్రశస్తంగా ఉంచాలి. పరిశుద్ధమైన కుక్కలు పెట్టకూడదు, ముఖ్యంగా వాక్యంలో. కాబట్టి చాలా యోగ్యంగా దాన్ని వాడాలి. నిజంగా క్రషింగ్స్ ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి ఆశ్రయపురం నిజంగానే వెనకాటనే ఉంటాయి. కానీ మొదట మీరు మోకరించాలి. మొదట నువ్వు అడగాలి దేవుణ్ణి. నువ్వు అడిగి దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. నీతో పాటు సేవకులు కూడా తప్పగా ప్రార్థన చేస్తారు, బలపరుస్తారు. నువ్వు దేవునితో సత్సంబంధాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఇంకో వ్యక్తిని ప్రార్థన చేయమంటున్నావు అని అంటే దేవుడితో సమయం లెక్క. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి భార్యాభర్త వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరికి ఏదో చిన్న కీచులాగా జరిగిన గొడవ ఉంది, మాట్లాడుకోవట్లేదు. మాట్లాడుకోకపోతే విపరీతంగా ఏం కాదు, కానీ కొంచెం డిస్టర్బెన్స్. కాబట్టి పిల్లల దగ్గరికి వస్తారు. పిల్లల దగ్గరికి వస్తే భార్య ఉంటుంది, అమ్మ ఉంటుంది, నీ భార్య దగ్గరికి వెళ్ళి అంటుంది. అవునా కదా? బాబు అడిగితే డిస్టర్బెన్స్ ఉంది కదా. ఆ సంబంధంలో ఆ డిస్టర్బెన్స్ బట్టి ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటి కాకుండా అమ్మ దగ్గరికి వెళ్తే నీ బాగుంటుంది, నాన్న దగ్గరికి వెళ్తే మీ అమ్మ అడిగేది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే డిస్టర్బెన్స్. ఎప్పుడైతే దేవునికి మనిషికి దేవుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఇంకొక వ్యక్తిని నువ్వు ప్రార్థన కొరకు ఎప్పుడు అడగాలి అని అంటే గగనమించిన సమస్యలు మీకు చుట్టుముట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకుని మనం అడగచ్చు. చెప్పాలనుకుంటున్నా మరి దేవుడు ఎందుకంటే ఖచ్చితంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని, ఒకరి స్వస్థత కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ప్రార్థన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే మరి మొదట నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. మొదట మనం పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. మొదట మనం సిద్ధపరచుకోవాలి దేవుడి సన్నిధిలో. ఆ పైన దేవుని సేవకుల సహాయం కూడా కోరచ్చు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నేను నీకున్న చింతలో ఉండిపోతున్నావు. సేవకుని ప్రార్థన చేయమని నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తాడు, నిజమే. కానీ విషయం ఏంటంటే నీకు ఆ విషయం అర్థం కావు. నీకు నిజంగా నెమ్మది రాదు, నీకు అంతరంగంలో శాంతి రాదు. ఎందుకంటే సమస్య తీరొచ్చు కానీ అంతరంగంలో నెమ్మది రాదు.
అంతరంగంలో సరైనటువంటి నెమ్మది సమాధానము దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. మరి ఇవి కాక రక్షణ అనుసరిస్తాను దేవుని వాక్యమును ఆత్మీయుడు చదవండి సార్ అన్నమాట సరే చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం రక్షణ అనేటువంటి శిరస్త్రాణము అంటే రక్షణ మాట ఎందుకు శిరస్త్రాణం అని అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎలా రక్షించబడ్డావో ప్రతిరోజు నీ యొక్క మైండ్లో అది తిరుగుతూ ఉండాలి. నువ్వు రక్షింపబడిన వ్యక్తివి అనే విషయం నీకు మైండ్లో తిరుగుతూ ఉండాలి. అందుకే ఏంటి శిరస్త్రాణం ఎందుకు వచ్చాడు రక్షణని శిరస్సు కుదిస్తే కదా శిరస్త్రాణం అంటే ఎందుకంటే నీకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుని ధరించావు అంటే పాపం నుండి విడిపించబడ్డావు అనే నిశ్చయత. ఆ నిశ్చయత కలిగినటువంటి ఆ యొక్క ఆ విధానాన్ని కలిగి ఉండలే. ఆ నిశ్చయత ఒక భయానికో ఒక భయానికో ఒక రకంగా అవసరానికో కనుక మనం ఆ యొక్క విధానంలో ఉంటే కాదు సంపూర్ణమైన గ్రహింపుతో మనం పశ్చాత్తాపంతో ఒక విధంగా హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో ఈ పాపాలు అడ్డుకున్నప్పుడు మాత్రమే ఈ రక్షణ గురించిన సంపూర్ణ నిశ్చయతలోకి ఒక వ్యక్తి నడిపించబడతాడు. గుర్తుపెట్టుకోండి, రక్షణ గురించిన ఆ యొక్క సంపూర్ణ నిశ్చయత అనేటువంటిది హృదయపూర్వకంగా మేము పాపం ఒప్పుకుని పశ్చాత్తాపం హృదయపూర్వకమైన పశ్చాత్తాపం కొంతమందికి పశ్చాత్తాపం కలుగుతుంది. నష్టం కలిగినందుకు శిక్ష కలుగుతుంది కాదు, బాధ కలగాలి, వేదన దుఃఖం కలగాలి ఖచ్చితంగా. మరి ఒక విధమైన ఆ యొక్క మనసు బాధ అంటే హృదయంలో నుంచి అది మార్పు కలగాలి. లేకపోతే చెప్పాలి చూడండి, చేయొద్దని చెప్తే సారీ చెప్పేస్తారు. మళ్ళీ వెళ్ళిపోయి బయటికి 2 రోజులు అయిపోయిన తర్వాత ఏదైతే చేయొద్దంటాం అది ఏమైతుంటారు మళ్ళీ చేస్తారు. అంటే ఇక సారీ వాడు నువ్వు చెప్పమన్నాను నువ్వు కొడతాను ఏదో ఉద్దేశం చెప్పాడు తప్ప దానివల్ల వచ్చే పర్యవసానం వాడు గ్రహించలేదు. వాడికి ఆ గ్రహింపు అడిగలేదు ఉంటే కనుక అది మళ్ళీ అనుకుంటాడు. దానివల్ల వచ్చే పర్యవసానం గుర్తుపెట్టినటువంటి వాళ్ళు గుర్తుపెట్టిన పనులు కొన్ని ఉంటాయి. ఒక్కోసారి కొన్ని విషయాలు వాళ్ళని భయపడతాయి, కొన్ని విషయాలు వాళ్ళని చాలా కలవర పెడతాయి, కొన్ని విషయాలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. ఆ వ్యక్తి దగ్గరికి కానీ ఆ సన్నివేశాలు జరిగిన వాళ్ళు కూడా ఇలా గ్రహించాడు దాంట్లో ప్రాబ్లం ఉందనే. మరి ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా మనం చెప్తే ఒక చిన్నపిల్లకుండా చక్కగా చెప్తాడు. ఎన్నిసార్లు క్షమించమని అడుగుతావు, అయితే క్షమించమని ప్రార్థన చేయమంటే. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, మనము ఆయుష్కాలము మరి తిరిగి రాదు, అయిపోయిన కాలము తిరిగి రాదు, మరి పోయిన ప్రాణం కూడా నష్టం తిరిగి రాదు. కాబట్టి అది ఏమీ జరగకుండా దేవుడు తన వాక్యం ద్వారా నీకు ద్వేపం ఉండగానే దేవుడు తన వాక్యం ద్వారా చెప్పి నిన్ను చక్కగా నడిపిస్తాడంటే చాలా జాగ్రత్తతో విజ్ఞతతో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఆ రక్షణ గురించిన వాల్యూస్ ఎప్పుడూ ధ్యానం చేయాలి. ఆ రక్షణ గురించిన వాల్యూస్ గురించి ఎప్పుడు ధ్యానం చేయాలి. అంతేకాదు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా వాక్యంతో నువ్వు పెట్టుకోవాలి. ప్రతిదానికి వాక్యం ఎత్తారంటే మీరు ప్రతిదానికే దేవుడు విషయం మాట్లాడతారు అంటే చాలా మంది. విషయం ఏంటంటే వాక్యం అనేటువంటి ఆ యొక్క దాంతో మన జీవితాన్ని కనుక మనం వేరే చేసుకోకపోతే ఖచ్చితంగా మనము తప్పు పడతాం, తప్పు త్రోవలోకి పడతాం. వాక్యం అనేటువంటిది మనం ఆలోచన చేసే పెద్దానికి వాక్యం ఏంటంటే నీ బ్రతుకును ప్రభావితం చేసేది, నువ్వు బ్రతికించేది దేవుని వాక్యం. ఆత్మీయంగా మనం బ్రతకాలి అని అంటే దేవుని వాక్యాన్ని అనుభవం చేత పెట్టుకోవాలి. నువ్వు ఖడ్గంలాగా చదివించాలని వాక్యం చెప్తుంది.
అలా ధరించి ప్రతి క్షణంలో కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చూడండి. ఒకసారి మనం చేసుకుందాం. ప్రతి సందర్భంలో ఆత్మ సంబంధం చదవాలి. ఆత్మ సంబంధమైన చదవండి ఆ మాటలు ఒకసారి చదవడం. 16 ఎఫెసీ 6:16 నుంచి చూడండి ఒకసారి. 18 చూడమ్మా. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం ప్రోధమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. రాసిన పత్రిక దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలే కాక జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డే నడుతున్న దినాలు చాలా చెడ్డే వాడు చెప్తున్నాడు. మరి ఊపి లాగేసింది నడుతుంది సాక్ష్యంలో. మరి ఆ ఊపి లాగేసి నాకు గుండె జల్లుమన్నట్టు కనిపించేసింది. ఎంత ఆ ఊపిలో ఎంత ఊపి అంటే అంత కంగారంటే వాలంటీర్లుగా పనిచేస్తున్న 2 పిల్లలు గురించి విన్నప్పుడు చాలా బాధ కలిగింది. మంచి యవన ప్రయాణం ఉన్నటువంటి పిల్లలు నెక్స్ట్ డే కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది ఆమె. మరి పాపం వచ్చిగా ఫ్యాక్షన్ గట్రా ఇచ్చేది. సెలెక్ట్ అయింది. ఇదే ఇక లాస్ట్ కలుస్తాం కదా దాంట్లో మరి గోదావరి గట్టుకెళ్ళి స్నానం చేద్దామని ఆడి స్నానం చేసే సమయంలో ఒక కూడా ఊరిలో కాలబడిపోతే ఆ అమ్మాయిని కాపాడారు ఈ అమ్మాయి. అప్పుడు 2 వెళ్ళిపోయారట. ఎవరు లేరు అక్కడ. ఆ సీన్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మందికి ఏమంటుందామె ఆడుకున్నారు అనుకున్నారంటారు. జోక్గా కామెడీగా తీసుకున్నారంట దాన్ని. ఊపిలో ఆగుతున్నా లాగేస్తా ఉంటుంది. ఇది ఆవుతాడు ఎటకారం కింద దిగిపోతున్నాడు. అది చూసే వాళ్ళకి కామెడీ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. ఆ అమ్మాయి అంటున్నాడు నాకు వెళ్ళడం వచ్చింది. ఆ సిచ్యువేషన్ గమనించింది. భయమేసింది. ఎంత కలవరం కలిగిందంటే ప్రమాదంలో పడిపోతున్నాడు, కామెడీ చేస్తున్నాడు. కనబడితే మనకు అది కర్మ కదా ఆ టైంలో. అది కామెడీ చేస్తుంటా అంటే అది అసలు ఊరిలో పడిపోయినప్పుడు లాగుతుంటే లాగుతామనే సిచ్యువేషన్ చూసి అవతల కామెడీ కాదు కనబడుతుంది. ఊపి రాలేదంటే అన్నట్టు నాకు చాలా కలవరం వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు మంచి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు చనిపోతా ఉంటారు. అంటే జరిగిన సందర్భం కాకినాడలో కూడా 2 మగ పిల్లలు 22 సంవత్సరాలు 24 సంవత్సరాల కుర్రలు ఇద్దరు ఉండగలిగారు. 2 యవనస్తులు ఆ భాస్కర్ ఎంత ఎవరికి ఉంటే సముద్రంలో చుట్టుకెళ్ళి చాలా అది శరణ్ దగ్గర వచ్చాడు జ్ఞాపకాలు కొట్టడానికి తండ్రి సముద్రం మినిస్ట్రీస్. చాలా బాధ కలిగింది ఆ యొక్క సిచ్యువేషన్ చూడగానే. అంటే దినములు చెడ్డవి కనుక అని వాక్యం చెప్తుంది. అంటే ఏంటంటే ఈ చెడ్డ దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దానికోసం గడిచిపోతుంది కదా అని. కానీ ఏ సందర్భంలో ఇలా వస్తే తెలియదు. సమయం పోనీక అగ్నిలో కాక జ్ఞానంలో నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉన్న వాక్యం స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నారు. ఉద్యమాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఏ సందర్భంలో మరి ఎట్లాగా ఏది జరుగుతుంది తెలియని పరిస్థితుల్లో లోకముంది. ఎఫెసీ 4:29 ఎఫెసీ రాసిన 4:29 చూడండి ఒకసారి. 4:29 అవసరం బట్టి క్షేమాభివృద్ధి కలిగిన అనుకూల రక్షణ పలుకుడుగాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అలాగే సంభాషణలో మనం ఉపయోగించినట్లుగా ఉండాలని, సంభాషణలో బూతులు ఉండకూడదని చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. కారణం ఏంటి తెలియదు చాలాసార్లు. కారణం ఏంటంటే
నీవు విమోచన దినం వరకు కూడా ఆయన ఆత్మలో నిర్దింపబడ్డావు. మరి అప్పుడు ఏమవుతుంది? నువ్వు తప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేదా నీతో ఉన్న దేవుని ఆత్మ దుఃఖపడతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ఆత్మని దుఃఖపెడుతున్నావు. పలికిమైన ఆ యొక్క సంభాషణ, పలికిమైన ఆ యొక్క దుర్భాషలు, ఇవి వ్యర్థమైన ఆ యొక్క మాటలు, నీతి మాటలు కావచ్చు, సరసోక్తులు కావచ్చు, రకరకాలైనటువంటి ప్రతి వ్యర్థ సంభాషణ బట్టి నీలో ఉన్న, నీతో పాటు ఉన్న, నీ పైన ఉన్న దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావు. ఒకప్పుడు ఆత్మ బయట నుంచి కార్యం చేసేవాడు. నువ్వు బాప్తిసం పొందావు అనుకో, నువ్వు వచ్చి నివాసం ఉంటాడు. నాకు అలాంటి అనిపించట్లేదండి, అసలు నాకేం లోపలే అనిపించట్లేదండి, అసలు ఏమీ అసలు అలాంటి ఆలోచనలు ఉంటే నేనే చెప్పలేను. ఇంకా అలాంటి వాళ్ళు లోపల అనిపించలేదు. నువ్వు ఆఖరించి ప్రార్థన చేస్తే అనిపిస్తుంది. మనం అసలు ఎప్పుడు ప్రార్థన చేసాం, ఎప్పుడు బైబిల్ కొంతమంది ఆ దారిని వచ్చి కనబడితే కూడా తీసి పక్కన పెట్టరు. అలా కూడా ఒక్కొక్కసారి దొరుకుతారు, అధికారం దొరుకుతారు. కొంతమంది మనుషులు అదేంటంటే సెల్లమే అన్నీ కూడా సమాధి కూడా సెల్లని చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అలా అన్నీ కూడా మనం అనుభవైపోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యం వెంటనే నీవు ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ఉద్దేశం, వాక్యం ప్రకారంగా ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ఉద్దేశం నీకు ఆలోచన కలిగి ఉండాలి. ఏంటంటే దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ మార్గంలో వ్యర్థ సంభాషణ చేసుకుంటే నీలో ఉన్న ఆత్మ దుఃఖిస్తున్న విషయం నీకు అర్థమవుతుందా? ఆలోచన చేయొకసారి. నీలో ఉన్నటువంటి ఆత్మ దుఃఖిస్తున్నాడు. పాస్ట్ చెప్పుకున్నా, ఫ్యూచర్ చెప్పుకున్నా, ప్రజెంట్ టెన్స్ చెప్పిన విషయం చెప్పినాను. నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచే వ్యక్తిగా ఉంటే, వ్యర్థంగా సమయాన్ని వృధా చేసే వ్యక్తిగా ఉంటే, సత్యమును నీతిని పక్కన పెట్టి ప్రవర్తించే వ్యక్తిగా ఉంటే, సిద్ధమనిసినటువంటి జీవుడు కలిగి లేకుండా ఉంటే, మరి విశ్వాసం అనే డాలు కలిగి లేకుండా ఉంటే, మరి రక్షణ మరియు దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క ఆయుధాలు లేకపోతే మరి ఎట్లాగా ఈ వర్తమానంలో ప్రభు కొరకు జీవిస్తాం? ఆత్మ సంబంధమైన ప్రతి ప్రార్థన విజ్ఞాపన లేకపోతే సైతం పడబడతాడు కదా. ఎంత అది బాధాకరం. శత్రువు భూమి మీద మనము యుద్ధ కాలంలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. మీరు జోక్గా కనుక తీసుకుంటే, నేను చెప్తున్నాను, మీరు జోక్గా కనుక సిచ్యువేషన్ సరిగా తీసుకుంటే మాత్రం ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఈ సంవత్సరం చెప్తున్నాను, ఎవరైతే దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మీకు సమయాలు ఇవ్వబడుతున్నాయి, తరుణాలు ఇవ్వబడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం మరి అట్లాంటి తరుణాలు అనేటువంటివి కొంతమంది విషయంలో ముగిస్తాడు దేవుడు. కాబట్టి చాలా విపరీతమైన విషయాలు ఈ సంవత్సరంలో జరుగుతాయని ఆయా ప్రవక్తలు వస్తూ ఉన్నారు. మరి ఒక పక్క మరి ఈ వచ్చే 3 సంవత్సరాల్లో 2000 సంవత్సరాల నుండి ఎంత పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చిందో అంత అభిషేకము, అంత సేవ ఈ 2000 సంవత్సరాల్లో ఎంతైతే సేవ జరిగిందో మరి అంత పరిచర్య ఈ కాలంలో జరుగుతుందట. అంత అన్ని సంఘాలు చాలా ఆత్మీయ రక్షణ కార్యం జరుగుతుంది. అయితే అదే వైపుగా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే అసలు పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళ విషయంలో చాలా పరిస్థితులు వాళ్ళకి ఏంటంటే మరి అయినా సరే ఏముందిలే, నాకు సంబంధించింది కాదు, అసలు నాకేం పర్వాలేదు అని అనుకుంటే నేను చెప్పలేదు. కానీ మరి దేవుని భయం కలిగి జీవించాలి అని అనుకుంటే మంచి ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని ఉంటుంది. లేకుంటే ఏసుకేల్ గ్రంథంలో 14వ అధ్యాయం ఒకసారి 14వ అధ్యాయం
18 నుంచి చదవటం చూడండి ఒకసారి. ఒకసారి 15 నుంచి చదవండి. 15. చూడండి, సాధారణంగా ఓ భక్తుడు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతాలు వెలిగించబడతాయి అనుకుంటాం, కానీ కొద్దిగా సహకరించలేకపోతే ఇక్కడ రాస్తుంది. మరి 10వ వచనం కానీ చదివితే మనకు తెలుస్తుంది. దానియేలు, యోబు, నోవాహు, దానియేలు, యోబు, ఈ ముగ్గురు ఉండను. చూడండి, ఆ ముగ్గురు అంటే ఈ ముగ్గురే అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆ నీతి మంతులు అనమాట. నీతి మంతులు ప్రార్థన వల్ల మనం చక్కగా దాటేయచ్చు. మా పాస్టర్ గారు ప్రార్థన వల్ల, లేకపోతే మా ఇంట్లో మా అత్తగారు ప్రార్థన వల్ల, లేకపోతే మా యొక్క తోటగారు, లేకపోతే మా యొక్క ఆయన గారి ప్రార్థన వల్ల, లేకపోతే మా ఆయన గారు వాళ్ళు కూడా అనుకుంటారు, ఏదో అనుకునే వాళ్ళు ఉంటారు కదా, మా ఆయన గారి ప్రార్థన వల్ల, లేదా ఇలా ఏదో ఎవరి ప్రార్థనలో ఎక్కేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. ఏదో విధంగా ఎవరొకరు కాపాడు, ఎవరు కాపాడు పోతుంటే ఆ టైంకి అని అనుకుంటున్నాం అనుకో. ఏ క్షణమైనా ఎట్లాగా జనులు చెడ్డమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ టైంలో ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానం ఈ జీవితం కాలం మట్టుకే ఒకవేళ అనుకుంటే మాత్రం దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. హెచ్చరికలు ఎన్నో వస్తున్నాయి. అయితే ఇవన్నీ మనం స్వీకరించి మన జీవితాన్ని ప్రభు నా మహిమార్థమే మార్చుకోవాలి. అట్లా ఒకవేళ మార్చుకునే విధానంగా ఉంటే అది మంచిది కాదు, కానీ మనతో పాటు ఉన్న వారిని మన తర్వాత తరాలకు కూడా అది చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే, సౌలు అభిషిక్తుడు అతను చనిపోయిన అతను హతము చేయబడిన గిల్బోవ పర్వతం మీద ఓ గడ్డి పరకు కూడా మనదట. నేటికి ఓ గడ్డి పరకు కూడా మనదట. నువ్వు కాదు, నీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా అది కష్టం, ఇబ్బంది. కాబట్టి దేవుని బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మారు మనసుపోడు మరియు ఫాస్ట్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని వర్తమానంలో ప్రజెంట్ టెన్స్లో వర్తమానంలో ఎలా బ్రతకాలో ఒకసారి కష్టంగా ఆలోచన. ఇప్పటికీ అంత కష్టపడుతున్నాం కదా, ఇప్పటికీ ఎన్నో విషయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఇంతకు మించి మనం ఇబ్బందులుగా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. మేమైతే దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాము, ఈ చాలా ఇబ్బందితో ప్రార్థనలు గడుపుతున్నాము. నేనైతే ఎందుకంటే మరి మరింత నష్టం మనకు ఉండకూడదని ఆలోచన కలిగి ఉంటాను. నేను కూడా మీ దారిగా మీరు చేసుకుంటూ వెళ్తే దాని విషయంలో చేయడానికి ఆస్కారం ఉండదు. మీరు పైగా మంచి సమయంలో, మంచి సేవలలో, మంచి ప్రార్థన జరుగుతున్నాయి అని చెప్పి తిరుగుబాటు అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయం తెలకుండా నేనైతే ప్రతి విషయం మంచి చెడు ముందు పెట్టి మరి వెలుగు చీకటి సందర్భాలను ముందు తీసుకొచ్చి నష్టము మరి కష్టము ఆశీర్వాదము దేవుని నిశ్చితము నరకం అనే విషయాన్ని ముందుంచి నేను ప్రార్థన కొరకు పురుకోవాలని, దేవుని రాజ్య నిర్మాణం కొరకు పురుకోవాలని, దేవుని సన్నిధానంలో వర్తమానంలో ఎలా బ్రతకాలో మీరు మంచి భవిష్యత్తు కలగాలో దానికి ఒక తర్ఫీదు కొరకు ఈ వాక్యం తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో ఈ వాక్యము వెనికిడిలో దేవుడు దీవించిన మాట. దేవుని యొక్క వాక్యము మరి ధ్యానం చేసిన విధానం బట్టి మరి ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరొకసారి ద్వారా అవకాశం వస్తే మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకున్నాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి సమాధానం బంధం చేత ఐక్యము కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన ప్రేమతో ఒకరినొకరు సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన వినయంతోను సాత్వికంతోను నడుచుకుని ప్రభువుని బట్టి ఖైదీలను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇది దేవుని యొక్క వర్తమానము. సంఘంలో మాదిరి చెడిపోకుండా, సంఘంలో క్రమం చెడిపోకుండా, సంఘంలో మరియు డిస్టర్బెన్స్ లేకుండా, పరిచర్యలో కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని బ్రతిమలాడుతూ ఈ మాట మీద చెప్తున్నాను. అలాగే 12 రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12 రాసిన 12వ అధ్యాయం శ్రమయందు ఓర్పు గలవారు, ప్రార్థన యందు పట్టుదల కలిగి పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచు నన్ను విమర్శించు వారిని దూరించుడే. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన సఖ్యమవుతుంది. చేతనంత మటుకు సమస్త మనుషులతో సమానంగా ఉంది. 12వ వచనం ఒకసారి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థనలో శ్రమను ఓర్పుకునేవారు, ప్రార్థన నుండి పట్టుదల కలిగి ఉన్నారని వాక్యం మీద చెప్పారు. మన అందరి దృష్టికి అనుకూలమైన విషయాలు మన ఆలోచన కలిగి ఉండాలి. అందరితో సమాధానంతో ఉండాలి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. ఈ విషయాలన్నిటి విషయంలో సంఘంగా ఏమో నియమాలు మన సంఘంలో అక్కడ వాళ్ళందరూ కూడా మరి ఆ కీడుకు బ్రతికింపు చేసే విధంగా, దోషులకు ప్రతిదోషం చేసే విధంగా చేసే విధంగా ఉండకూడదు. దానికి ఒక వర్తమానంలో మనం జీవించాల్సిన ఆ జీవితం అంతా ఇదంతా మనం అది వదిలేసేసి నువ్వేదో మెత్తి చేస్తానంటే భ్రమపరిచి ఆత్మచేత కొంచెం మెత్తిగా ఉంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయాలన్నీ అందులో ఫీట్ చేసుకుని మన ప్రార్థనకి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనకి మంచి పరిశుద్ధ పరిపూర్ణాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కృపల్ని దేవుడిని ఒప్పుకొంచున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో తండ్రి మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల గురించి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుని అలా నేడుగా జీవిస్తున్న జీవితానికి మంచి భవిష్యత్తు కలిగినట్లుగా ఈ దినాన సరిచేయబడిన విషయాలు వారి హృదయంలో వాటిని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రవేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో నమ్రతతో ఈ మాట ఉన్నాయి వారి మనసులో వేస్తుంటుండగా వారి హృదయాల్లో వర్తమానం కాలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాల్లో ఈ వర్తమాన కాలంలో జరుగుతున్న ఈ సంఘ సహవాసంలో ఓ వ్యక్తి ఎలా జీవించాలో వాక్యం ద్వారా భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా బోధించారు. ఆ విషయాల గురించి మేము ధ్యానించి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని బట్టి కలత చెందగా జీవితాల్లో ఆ వాక్యం ద్వారా దిద్దబడి సరిచేయబడి మీ కొరకు
నిలబడడానికి సహాయం తెచ్చుకోవడం ప్రార్థిస్తున్నాం. మీ అభిషేకం, మీ ఆశీర్వాదం దీన్ని తెచ్చండి. మేము సొత్తు కాదు పెట్టుకోబడ్డాము సన్నిధిలో మేమందరము స్థుతించాల్సిన నింపుకోవాల్సిన సంక్షేమాన్ని పొందాల్సిన నేను తగినట్లుగా శ్రేష్టమైన సిద్ధపాటు నుంచి శ్రేష్టమైనటువంటి ఆత్మ మార్గాల్లో ఫలాన్ని వేసి ప్రతి డిస్టర్బెన్సెస్ అన్ని తొలగించి క్రమపరిచి నడిపించమని సమృద్ధి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వచ్చిన